వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. నక్కపల్లి వద్ద త్వరలో ప్రాజెక్టు ప్రారంభమవుతుంది. ఇవాళ రేపు MOU తర్వాత పనులు ప్రారంభిస్తామని విట్టల్ స్టీల్ ప్లాంట్ వస్తే విశాఖ అనకాపల్లి కలిసిపోతుంది. 7 నెలలు 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. మొన్ననే ప్రధానమంత్రి వచ్చినప్పుడు 2,08,000 కోట్ల రూపాయలకు ఫౌండేషన్ కానీ ఇనాగరేషన్ కానీ వేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క విశాఖపట్నానికి ఉత్తరాంధ్రలో మేము చెప్పాము, అవన్నీ కూడా ఈరోజు కార్యరూపం దాల్చే పరిస్థితికి వచ్చింది. ఒక పక్క TCS యువతకు ఉద్యోగాలు, ఇంకొక పక్క గూగుల్ని కూడా మెప్పిస్తున్నాం, MOU చేశాం. అది కూడా వస్తే డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్లో ముందుకు పోతాం. ఇక్కడి నుంచి సింగపూర్కి కూడా ఏదైతే సీ కేబుల్ వేసి, ఇన్లాండ్ కేబుల్ ఒకటి సీ కేబుల్ వేసి అక్కడి నుంచి కనెక్ట్ చేసే పరిస్థితికి వస్తుంది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అవుతుంది. ఇది కాకుండా మొన్ననే గ్రీన్ హైడ్రోజన్, ఒక పక్క NTPC, జెన్కో జాయింట్ వెంచర్ కింద ముందుకు వచ్చారు. 1,80,000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తుంది. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే నిన్న మొన్న గట్టిగా చెప్పి ఇది చేశాం, RCR మిత్తల్ అల్టిమేట్గా ఈ ప్రాజెక్టు 14 లక్షల మిలియన్ యూనిట్లు, 14 మిలియన్ మెట్రిక్ టన్స్ స్టీల్ ప్లాంట్ ఇది. దీనికి కావాల్సిన ఐరన్ ఓర్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను ఒప్పించాం. ఫేజ్ 1లో 7 మిలియన్ మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అది కూడా పిట్ హెడ్ దగ్గర పైపులు వేసి స్లర్రీ రూపేణ తీసుకొస్తున్నారు. ఇది నక్కపల్లి దగ్గర తొందరలోనే ప్రారంభం అవుతుంది. ఈరోజు రేపు MOU చేస్తున్నాం. ఆ MOU అవుతానే పని కూడా ప్రారంభిస్తారు. ఒక స్టీల్ సిటీ వస్తుంది. ఒక పక్క గూగుల్ మొత్తంగా డేటా సెంటర్ రావడం, ఇంకొక పక్కన మీరు చూస్తే RCR మిత్తల్ ఈ ప్రాజెక్ట్ వస్తే విశాఖపట్నం అనకాపల్లి మొత్తం కలిసిపోయే పరిస్థితి వస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ ఇది కూడా రాబోతుంది. తన తండ్రి NTR వర్ధంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఆయనకి నివాళులర్పించారు. అరే ఆగురా అటో ఇటు, అరే జరగండి, జరగండి. ఏంది తిరగకండి. మాత్రానికి బాగాలేదు. ఇంటి బ్యాచ్ ఎక్కువైపోయింది.
నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా గొల్లపూడిలో ఘన నివాళి అర్పించిన మాజీ మంత్రి దేవినేని ఉమా టీడీపీ శ్రేణులు. హాస్పిటల్ కింద తీసుకొచ్చి 14 సంవత్సరాలు బాలయ్య బాబు మరి వాళ్ళ దాని చైర్మన్గా సామాన్యుడికి మధ్యతరగతి వాడికి క్యాన్సర్ వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చారు. దగ్గర 15 సంవత్సరాలు అంతకుముందు 29 సంవత్సరాలుగా ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్లో మరి సేవలు అందిస్తూ ఉంది. ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్గా నారా భువనేశ్వరి గారు కూడా మరి వైద్య విషయంలో కావచ్చు, గండికోటలో పిల్లలు చదువు చెప్పించే విషయంలో కావచ్చు, వాళ్ళని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా మరి ఉన్నతమైన స్థానాల్లో, ఉన్నతమైన ఉద్యోగాల్లో వాళ్ళు ఎన్టీఆర్ స్కూల్లో ఎవరైతే కార్యకర్తల నాయకులు మరి గొడవల్లో, ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయిన కుటుంబాలని దగ్గర తీసుకొని, పేద కుటుంబాలను దగ్గర తీసుకొని వాళ్ళ చదువు చెప్పించడం కానీ, ముఖ్యంగా మహిళలు, పిల్లలకి ప్రోత్సాహాలు ఇస్తూ ఎన్నో కార్యక్రమాలని మరి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చు, ఎన్టీఆర్ ట్రస్ట్ కావచ్చు, మంచినీటి ఇచ్చే కార్యక్రమాలు కావచ్చు, వరదలు వచ్చినప్పుడు సహాయం చేసే కార్యక్రమాలన్నీ కావచ్చు, ఇవన్నీ కూడా భువనేశ్వరి గారి నాయకత్వంలో జరుగుతున్నాయి. బాలబాబు గారి నాయకత్వంలో ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ముందుకెళ్తా ఉంది. ఆ విధంగా మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏదైతే ఇచ్చిన హామీలన్నీ కూడా 7 నెలలు జరగకుండా దగ్గర 4 లక్షల కోట్లు సంబంధించిన మరి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీద దగ్గర 2,08,000 కోట్లు దగ్గర ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలో మన విశాఖపట్నంలో మోడీ గారు చేశారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. 7,000 పెన్షన్ మొదటి నెలలో ఇస్తే ఆశ్చర్యపోయింది, దేశం ఆశ్చర్యపోయింది. ఒక నెలలో అన్నమాట ప్రకారం 7,000 ఇచ్చారని. మళ్ళీ నెల జరగకుండా 4,000 రూపాయలు. ఆదివారం వస్తే ఒకరోజు ముందే 4,000 పెన్షన్ ఇస్తూ ముందుకెళ్తున్నారు. అలాగే సూపర్ 6లో ఏదైతే చెప్పారో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసే విధంగా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళమని నిన్న కేబినెట్ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. తప్పకుండా ఆ మహనీయుడికి నివాళిగా, ఆ యుగ పురుషుడికి నివాళిగా అందరం కూడా ఆయన అడుగుజాడలో, ఆయన స్ఫూర్తితో చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు నాయకత్వంలో తప్పకుండా కూటమి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు పేదవాడికి ఏదైతే హామీ ఇచ్చామో, పేదవాడికి ఏదైతే చెప్పామో అవన్నీ కూడా చేసే విధంగా ఇంటర్నెట్ రోమింగ్ ప్రణాళికలో భాగంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్లు ఏర్పాటు చేసినట్లు ఏపీ లీగల్ సెల్ అథారిటీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ రాజారెడ్డి తెలిపారు. ఆపరేటర్ నుంచి పెట్టాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్నాం. అందుకని డిజిటల్ భారత్ ఇది ఏం చేస్తుందంటే వాళ్ళ వైపు నుంచి డబ్బులు ఇచ్చి టవర్లు పెట్టించారు కదా. తర్వాత మన బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ అండ్ జియో, వోడాఫోన్ ఈ స్కీమ్లో లేదు. ఈ డిజిటల్ భారత్ అనేది ఎర్లియర్ కాల్డ్ యుఎస్ఓ ఫండ్. ఈ స్కీమ్లో ఈ 3 ఆపరేటర్లు ఉన్నారు, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ అండ్ జియో. ఈ 3 పెట్టిన టవర్స్ నుంచి ఏ ఒక్క టవర్ ఉన్నా కూడా మిగతా వాళ్ళ కస్టమర్లు దాని నుంచి ఫోన్ చేసుకునే విధంగా ఈరోజు ఇంట్రాస్ట్రక్చర్ రోమింగ్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది. సో ఎస్పెషలీ ఇది ఏంటంటే మనకు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, మన్యం డిస్ట్రిక్ట్ ఇట్లాంటి ఏరియాల్లో మనకు కవర్ కాని విలేజ్లు ఎక్కువ ఉన్నాయి. సో అట్లాంటి దగ్గర ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఇటీవల మనకు ఫ్లడ్స్ వచ్చాయి కదా, ఆ ఫ్లడ్స్ టైంలో కూడా ఇది ఇనాగ్రేట్ యూజ్ చేస్తుంది. అంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒకరి టవర్ పనిచేస్తుంది, మిగతా వాళ్ళ టవర్ పనిచేయలేదు అనుకోండి, వేరే కస్టమర్లు కూడా ఈ టవర్ ద్వారా కాల్స్ చేయొచ్చు. అట్లాంటి ఫెసిలిటీ అంటే కస్టమర్కి తెలియకుండానే ఆ ఫెసిలిటీ ఇన్వోక్ చేస్తాం. దాన్ని ఇప్పుడు మిగతా అన్ని ప్లేసులను ఇనాగ్రేట్ చేస్తున్నారు. సో ఇట్లాంటి డిజిటల్ భారత్ నిధి ద్వారా వచ్చిన టవర్లో ఈ ఫెసిలిటీ వస్తుంది. మీకు డీటెయిల్స్ ఇచ్చున్నాము. మన ఏపీలో వచ్చేసి మీకు ఇక్కడ 2 ఫిగర్స్ ఇచ్చున్నాం మీకు ఇచ్చిన బ్రీఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫిగర్ వచ్చేసి ఆల్ ఇండియా. టీడీపీ వాళ్ళు తనను మానసికంగా వేధిస్తున్నారని లక్ష్మీభారతి ఆరోపించారు. 30 ఏళ్లుగా నా పోరాటానికి స్ఫూర్తినిస్తున్న నా భర్త నందమూరి తారక రామారావు గారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిరంతరంగా ఎన్నాళ్ళు ఈ పోరాటం సాగుతుందో నాకే తెలియదు. కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నా కూడా, ఎన్ని అకృత్యాలు జరుగుతున్నా కూడా
బాధపడుతూనే ముందుకు సాగిపోతూనే ఉన్నాను. ఇప్పటికి కూడా ఈ అబద్ధాల ప్రపంచం, ఈ దుర్మార్గుల అరాచకం నన్ను వెంటాడుతూనే ఉంది, వేధిస్తూనే ఉంది. ఎన్ని రకాలుగా అవమానాలు ఎదుర్కోవాలో నాకే తెలియట్లా. నేను చేసిన తప్పేంటో ఇప్పటికి కూడా నాకు తెలియదు. ఆయన నన్ను వివాహం చేసుకున్నారు, అందరి ముందే చేసుకున్నారు, లక్షలాది జనం ముందు అనౌన్స్ చేసి చేసుకున్నారు, భారీగా ఇంటికి తీసుకొచ్చారు, గౌరవం ఇచ్చారు. చివరి వరకు ఆయన ఆరోగ్యం కోసం, ఆయన ఆనందం కోసం, తర్వాత ఆయన అధికారంలో రావటం కోసం నిరంతరం కృషి చేశాను. ఒక చిన్న పదవి తీసుకోలేదు, ₹1 డబ్బు ఆశించలేదు, నిస్వార్థంగానే మిగిలిపోయాను. చివరికి ఆయన వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారో కూడా తెలుసు, ఎన్ని కుతంత్రాలు జరిగాయో. ఆ తర్వాత కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా అదే అబద్ధాలను కంటిన్యూ చేస్తూ నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడంలో అభినందనీయం. విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్లు కేటాయించినందుకు మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, కుమారస్వామి గారికి నా ధన్యవాదాలు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడే మనకి అందినటువంటి వార్త, విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయలని కేటాయించిందని చెప్పి మనకు వచ్చినటువంటి సమాచారం. నేను నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా కుమారస్వామి గారికి నేను నా ధన్యవాదాలు, అదే నిర్మలా సీతారామన్ గారికి కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఒకంత చరిత్రలో కనుక మనం వెళ్ళి చూసినట్లయితే 1966వ సంవత్సరంలో అప్పటి ఆంగ్లో అమెరికన్ కన్సార్షియం ఏదైతే ఉందో, విశాఖపట్నంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని స్థాపించాలి అని చెప్పి వారు చెప్పినప్పుడు అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు దీనికి ఒప్పుకోలేదు. 1966వ సంవత్సరంలో అప్పటి ఆంగ్లో అమెరికన్ కన్సార్షియం ఏదైతే ఉందో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ని స్థాపించాలి అని చెప్పినప్పుడు అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు దీనికి ఒప్పుకోలేదు. అయితే అమృతరావు గారు, తెన్నింటి విశ్వనాథన్ గారు, వీరి యొక్క కృషి వలన, వీరి యొక్క పోరాటం వలన వేలాది మంది అక్కడ ఉన్నటువంటి తెలుగువారి యొక్క పోరాట ఫలితంగా దగ్గర 32 మంది వారి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో మనం విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ని స్థాపించుకోవడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే దగ్గర 64 గ్రామాలు, వారి గ్రామాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్థాపనకి వారు అందించినటువంటి ఘన చరిత్ర మన విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్కి ఉంది. ఆ నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు మన విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో అప్పులు ఊపిలో కూలిపోవటం దగ్గర నుండి వారికి క్యాప్టివ్ మైన్స్ లేకపోవటం వలన ఈ రోజున ఏ స్థితికి వచ్చిందంటే చివరికి అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి కూడా సరైనటువంటి విధంగా వారికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్లో ఏర్పడింది. చాలా మంది కార్మికులు మా దగ్గరికి వచ్చి 1 నెల 35% ఇచ్చారని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.